వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము శారీ ప్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్ అండ్ హ్యాంగర్ ఫోల్డింగ్ చూద్దాము. ఒకే వీడియోలో ఇవన్నీ ఈజీగా ఎలా చేసేసుకోవచ్చు అనేది చూడొచ్చు. అలాగే ఫ్లఫీ ప్లీట్స్ కూడా చూడొచ్చు. దానికి మనము ఫస్ట్ శారీ మెయిన్గా మనకి శారీ అండ్ సేఫ్టీ పిన్స్ చాలా అవసరం అవుతాయి. ఫస్ట్ మనం శారీ సైజ్ చూసుకుందాం. మనకి అయితే సింపుల్గా ఉంటుంది, మనకి కాదు వేరే వాళ్ళకి చేయాలి అంటే మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. రౌండ్ తిప్పుకొని అక్కడ ఒక పిన్నీస్ పెట్టుకుందాము, గుర్తు కోసమని అంతే. తర్వాత ప్లీట్స్ పెట్టేటప్పుడు ఈజీ అవుతుందని ఫస్ట్ మనం కొంగు చేసుకుందాము. మన హైట్ ఎంత హైట్ కావాలంటే అంత హైట్ తీసుకోవచ్చు. ఇది నా కోసం చేస్తున్నాను కాబట్టి నా హైట్లో తీసుకున్నాను. వేరే వాళ్ళ కోసం చేస్తున్నట్టయితే వాళ్ళ హైట్ వాళ్ళకి ఎంత కావాలి, ఎంత అవసరమా ఉంది అని చూసుకొని చేసుకోవచ్చు. అక్కడ మనం ఒక పిన్నీస్ పెట్టుకుందాం మెజర్మెంట్ కోసం అంతే. లేదంటే మనం టేప్ తీసుకొని మెజర్ చేసుకొని అక్కడ దాకా చేసుకోవచ్చు. మన కోసం చేసుకునేటప్పుడు ఇది సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది పిన్నీస్ పెట్టేసుకున్నామంటే. తర్వాత ఎక్కడ దాకా ప్లీట్స్ పెట్టుకోవాలి, మనకి నడుం దాకా చూసుకొని అక్కడ ఒక పిన్నీస్ పెట్టుకుందాము. కుచ్చులు పెట్టుకునేటప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మిడిల్కి తీసుకోవాలి. ఇప్పుడు మనం శారీ కొంగు చేసుకుందాం. చూడండి, ఫస్ట్ మనం పెద్ద బార్డర్ ఉందనుకో సింపుల్ ఈజీ ఆ పెద్ద బార్డర్ వరకు పెట్టేసుకోవచ్చు. మనకి ఫస్ట్ ప్లీట్ ఏ సైజులో కావాలి అనేది ఫస్ట్ అది ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసేసుకుందాము. మనం ఇందాక పిన్నీస్ పెట్టుకున్నాం కదా, ఆ లెవెల్కి హైట్ చూసుకొని ఐరన్ చేసేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ అదొక్కటే వదిలేసి అక్కడ లైన్ కనిపిస్తుంది చూడండి, అక్కడ వరకు ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రాసెస్ మనం ఎన్ని ప్లీట్స్ కావాలంటే అన్నిసార్లు ఫోల్డ్ చేసుకోవచ్చు. 6 నుంచి 8 వరకు ప్లీట్స్ ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇది సెకండ్ ప్లీట్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. చేసేసుకొని ప్రతి ఫోల్డ్కి ఐరన్ చేసేసుకుంటే కదలకుండా ఉంటాయి ఎక్కడికి. నీట్గా అటు సైడ్ ఇటు సైడ్ చక్కగా ఐరన్ చేసేసుకోవాలి. నేను థర్డ్ ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. 4 ఫోల్డ్స్ చేస్తాను. మీకు కావాలంటే ఇంకా సన్నగా చేసుకోవచ్చు. మనం లావుగా ఉన్నామంటే కొంచెం పెద్ద సైజు పెట్టుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ చేసుకోవచ్చు. మనం సన్నగా ఉన్నాము, మనకి ఎక్కువ ప్లీట్స్ కావాలి అంటే కొన్ని ఎక్కువ పెట్టుకోవచ్చు. మన శారీని బట్టి మనం వేసుకునే పద్ధతిని బట్టి వేసేసుకోవచ్చు. ఇంత సన్నగా కూడా పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు, ఎక్కడ ఏం కనిపించదు. ఒక్కసారి ప్లీట్స్ పెట్టేసి ఐరన్ చేసేసామంటే ఎటు కదలకుండా ఉంటాయి అవి. మంచిగా ఇవన్నీ ఐరన్ చేసేసుకుందాము. నీట్గా ఎక్కడికక్కడికి ఫోల్డ్ చేసుకొని ఎటు పోకుండా ఒకసారి ఐరన్ చేసేసామంటే ఇంకా కదలకుండా ఉంటాయి అవి. చూసారు కదా, ఇలా చక్కగా ఐరన్ చేసేసిన తర్వాత అన్ని ఫోల్డ్స్ తీసేయాలి. తీసేసిన తర్వాత అక్కడ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఐరన్ చేస్తున్న మార్క్స్ ఒకటి వదిలేసి ఒకటి పట్టుకొని, ఒకటి వదిలేసి ఒకదాన్ని పట్టుకొని ఫోల్డ్ చేస్తూ పోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది. ఐరన్ చేసేసాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి అన్ని ప్లీట్స్. అన్నీ చేసేసాక కొంచెం సెట్ చేసేసుకొని, చూసారు కదా సింపుల్గా ఈజీగా అయిపోయింది. మధ్యలో ఫోల్డ్ వచ్చింది చూసారు కదా. ఇలా మంచిగా అన్నీ కరెక్ట్గా సెట్ చేసేసుకొని కింద ఒక పిన్నీస్ పెట్టేసుకుందాము. ఇక్కడ ఒక పిన్నీస్ పెట్టేసుకుందాం ఎడ్జ్లో. చూసారు కదా, అలా ఒకటి వదిలేసి ఒకటి పట్టుకొని చేసామంటే ఈజీగా. కావాలంటే మనం పైన ఉన్న ప్లీట్ ఇంకొంచెం పెద్దగా ఉంది అనిపిస్తే అది ఇంకొంచెం ఫోల్డ్ చేసుకొని ఇంకొక ప్లీట్ చేసుకోవచ్చు. అవసరం లేదంటే అక్కడ దాకా వదిలేయచ్చు. అది చూసారు కదా, నేను కొంచెం పెద్దగా అయింది అనిపించి నేను ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసేసుకున్నాను. ఎడ్జ్లో ఒక పిన్నీస్ పెట్టేసుకున్నామంటే సెట్ అయిపోతుంది, ఎటు కదలకుండా ఉంటుంది. అలాగే ఇంకొంచెం డిస్టెన్స్లో ఇంకొక హాఫ్ డిస్టెన్స్లో మళ్ళీ అలాగే అంతా సెట్ చేసేసుకొని అక్కడ కూడా ఒక పిన్నీస్ పెట్టుకుందాము.
అలాగే కొంగుకి టూ టూ నుంచి 3 వరకు పిన్నీస్లు అక్కడక్కడ పెట్టేసుకున్నామంటే ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఉంటుంది. వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది. నాకు దాదాపు 8 ప్లీట్స్ దాకా వచ్చాయి. లేదు మనకు సెట్ అవ్వలేదంటే ఒక 2-3 టైమ్స్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఒకటి గమనించుకోండి, ఐరన్ బాక్స్ ఎప్పుడు ఓవర్ హీట్ ఉండకూడదు. సిల్క్లో పెట్టుకొని చేసుకోండి, అప్పుడు సింపుల్గా ఉంటుంది. నేను 3 పిన్నీస్లు పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత కార్నర్కి చేసేసి ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకుందాము. అవి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి సైడ్ కంటూ ఐరన్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఇది కూడా మనం మెజర్ చేసుకోవచ్చు ఎంతవరకు అవసరం ఉంటుందో. ఒక హ్యాండ్ అంతా చేసుకుంటే సరిపోతుంది. చేసేసి ఒకసారి ఐరన్ చేసేసి పెట్టేసుకుందాం దాన్ని కూడా. ఇవి చెస్ట్ ప్లీట్స్ చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. ఇలా చేయకుండా కూడా వదిలేయచ్చు, కానీ ఇలా ఐరన్ చేసి పెట్టామంటే కదలకుండా మూవ్ అవ్వకుండా ఉంటాయి. ఇవి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి శారీ వేసుకున్నప్పుడు. శారీ ఫస్ట్ టైం కట్టుకునే వాళ్ళు కానీ, ఫంక్షన్కి హడావిడి లేకుండా కట్టుకోవాలనుకునే వాళ్ళు కానీ పార్లర్ వాళ్ళు ఇలాగే చేస్తారు. ఇప్పుడు మనం కుచ్చుళ్ళు చేసుకుందాము. దానికోసం ఇందాక 2 మెజర్ చేసుకొని పిన్నీసులు పెట్టుకున్నాం కదా, అటొకటి ఇటొకటి. ఆ మధ్య గ్యాప్లో మనం అవి పెట్టేసుకోవాలి కుచ్చులు. ఇప్పుడు మనం కుచ్చుళ్ళు చేసుకుందాము. దానికోసం ఇందాక 2 మెజర్ చేసుకొని పిన్నీసులు పెట్టుకున్నాం కదా, అటొకటి ఇటొకటి. ఆ మధ్య గ్యాప్లో మనం అవి పెట్టేసుకోవాలి కుచ్చులు. ఇవి కూడా మన ఇష్టం, మనకి ఎన్ని కావాలంటే అన్ని. 6 నుంచి 8 వరకు పెట్టుకోవచ్చు, 4 కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం, మన సైజ్ బట్టి. చిన్నగా పెట్టుకుంటే ఎక్కువ ప్లీట్స్ వస్తాయి, లేదు పెద్దగా పెట్టుకుంటే తక్కువ వస్తాయి. అది మనం చూసుకొని కరెక్ట్గా మెజర్ చేసుకొని చేయొచ్చు. అలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి అడ్జస్ట్ చేసుకొని పిన్నీస్ పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ కొంచెం అటు ఇటు సైడ్ కంటూ చేసామంటే బాగుంటుంది, చూడ్డానికి లుక్ బాగా వస్తుంది. అన్నీ ఒకే దగ్గర పెట్టకుండా కొంచెం అటు ఇటు అనాలి. చూసారు కదా, ఇలా పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి సైడ్ కంటూ అడ్జస్ట్ చేసి దాన్ని పైన ఒక పిన్నీస్ పెట్టేసుకోవాలి. ఇవన్నీ మనం శారీ కట్టుకునేటప్పుడు తీసేయచ్చు, కొంగుకున్న పిన్నీస్లు మాత్రం తీయకూడదు. చూసారు కదా, హాఫ్ ఇంచ్ పక్కకు జరుపుతూ పైన ఒక పిన్నీస్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి ఇలా సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇవన్నీ ఐరన్ చేసుకోవాలి. మనం ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళాలంటే ముందు రోజు ఇలా చేసి పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ డేకి హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది పని. ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా, గుడికి వెళ్ళాలనుకున్నా, ఇది సింపుల్. ఎక్కడికైనా ట్రావెల్ చేసినా మనం ఇలా చేసేసి ఒక కవర్ ప్యాకింగ్ చేసి పెట్టేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు ఐరన్ చేయాలి. వేసేసి అన్నీ స్ట్రైట్గా అడ్జస్ట్ చేసేసుకొని ఐరన్ చేసేసి మనం కార్నర్ లాస్ట్కి కూడా కింద కూడా ఒక పిన్నీస్ పెట్టుకుందాము. అప్పుడు మన కుర్చీలు ఇవన్నీ కదలకుండా ఉంటాయి. ఇవంతా మంచిగా నీట్గా సెట్ చేసేసుకొని ఒక్కసారి ఐరన్ చేసేసుకున్నామంటే సెట్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేయడం వల్ల శారీ పాడవుతుందేమో అని అసలు అనుకోవద్దు, అసలు ఏమవ్వదు. నీట్గా ఉంటుంది, వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది, మనకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళకి, శారీ క్యారీ చేయడం రాని వాళ్ళకి ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేసేసుకున్నామంటే. ఇప్పుడు చూడండి, బార్డర్ దాకా మనము ఐరన్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేసి హ్యాంగర్ ఫోల్డింగ్ చేసుకున్నామంటే చక్కగా ప్లఫీ ప్లీట్స్ అయిపోతాయి. ఇలాగే అయినా వదిలేయచ్చు, లేదంటే మనం ఐరన్ చేసేసుకోవచ్చు. ఫ్లఫీ ప్లీట్స్ అనేది ఇప్పుడు కొంచెం ట్రెండ్ అవుతుంది కదా, అలా కూడా వదిలేసుకొని కట్టుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. బార్డర్ దాకా ఐరన్ చేసి కింద వదిలేయచ్చు. లేదంటే మనకి రాలేదు, స్ట్రైట్గా వచ్చింది అంటే మనం స్ట్రైట్నర్తో కూడా
స్ట్రైట్నర్తో అన్నా కర్లర్తో అన్నా కూడా ఫ్లఫీ ప్లీట్స్ పెట్టచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడు నేనైతే మొత్తం స్ట్రైట్గా చేసేస్తున్నా. కింద కార్నర్లో కూడా అంతా అడ్జస్ట్ చేసేసుకొని ఒక పిన్నిస్ పెట్టుకోవాలి, మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాము. రివర్స్ చేసుకొని సైడ్కి మనకి ఎక్స్ట్రా క్లాత్ ఒకటి ఉంటుంది కదా, ప్లెయిన్ క్లాత్, దాంతో ఒకసారి ఐరన్ చేసేసుకుందాము. ఒక్కసారి మూవ్ అవ్వకుండా దాన్ని చక్కగా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కరెక్ట్గా తీసుకొని 2 ఫోల్డ్స్ చేసుకుందాము. అలా చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మన ఈ కొంగు పార్ట్ని కొంచెం సైజ్ చూసుకొని ముందుకు వేసేసుకుందాం. అంతవరకు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది, కవర్లో పట్టేస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఫ్రంట్కి వేసేసుకుందాం. కొంగు పార్ట్ ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం, ఎటు మూవ్ అవ్వకుండా ఉంటాయి, మళ్ళీ ముడతలు అవ్వకుండా ఉండాలి కదా. కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్కి వేసేసుకుందాము. వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కొంచెం ఫోల్డ్ చేసుకుందాం. దీనికి ఏం అవ్వదు, కొంచెం ఫోల్డ్ చేసేసి అడ్జస్ట్ చేద్దాం. అడ్జస్ట్ చేసి ఫోల్డ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ నుంచి ఒక ఫోల్డ్ వేద్దాం, అటు సైడ్ నుంచి ఒక ఫోల్డ్ వేద్దాం. మధ్యలో ఈ ప్లీట్స్ని కరెక్ట్గా చూసుకొని నీట్గా అడ్జస్ట్ చేద్దాం, ముడతలు అవ్వకుండా. ఇటు ఒక ఫోల్డ్, అటు ఒక ఫోల్డ్ వేసేసి మళ్ళీ మధ్యలోకి ఒక ఫోల్డ్ వేసేద్దాము. ఇప్పుడు మధ్యలోకి ఒక ఫోల్డ్ వేసుకొని టర్న్ చేసుకోవాలి దీన్ని నీట్గా. ఎక్కడెక్కడ మళ్ళీ ముడతలు అవ్వకుండా శారీ అడ్జస్ట్ చేస్తూ చేద్దాము. ఇప్పుడు ఇటు రివర్స్ చేసుకున్నాం కదా, చూసారు కదా, ఆల్రెడీ నీట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని మన కొంగుని కొంచెం టర్న్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని లోపలికి పెట్టేసుకుందాం. సరిపోతుంది, అయిపోతుంది, ఎక్కడికి మూవ్ అవ్వదు ఇంకా. ఇలా చేసేసి అక్కడ ఒక పిన్నిస్ పెట్టేసుకోవచ్చు, లేదంటే లోపలికి పెట్టేసుకొని కవర్లో పెట్టుకుంటామంటే కవర్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలాగే బ్యాగ్లో కూడా ట్రావెల్ చేసేటప్పుడు అలా బ్యాగ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు హ్యాంగర్ ఫోల్డింగ్ చూపిస్తాను. ఇదే ప్రాసెస్ సేమ్, కాకపోతే లోపలికి తోయకుండా ఈ చెస్ట్ ప్లీట్స్ని మధ్యలోకి అడ్జస్ట్ చేయాలి. ఇందాక మనం కొంచెం కార్నర్లోకి అడ్జస్ట్ చేసాం కదా, ఇప్పుడు ఇది మధ్యలోకి అడ్జస్ట్ చేసి హ్యాంగర్ తీసుకొని, నా దగ్గర ఇదే ఉంది సో నేను ఇది యూస్ చేస్తున్నాను. హ్యాంగర్ తీసుకొని మనకి ఎంత అవసరమో అంత కొంచెం కిందకి వేసుకుందాం. చూసారు కదా, నీట్గా ఉంది. ఇప్పుడు మనం హ్యాంగర్ ఫోల్డ్స్ చేసేసుకొని మన వార్డ్రోబ్లో పెట్టేసుకున్నామంటే సింపుల్ అయిపోతుంది. అప్పటికప్పుడు వెళ్ళాలి అన్నప్పుడు వేసేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మన కొంగుని బ్యాక్ నుంచి తిప్పి ఇలా ఫ్రంట్కి వేసేసుకోవాలి. ఇది ఇంకా సింపుల్. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని వార్డ్రోబ్లో పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. ఎక్కడ ఏ ముడతలు పడదు, ఏది అవ్వదు, శారీ చాలా బాగుంటుంది. మనం వేసుకున్నప్పుడు కూడా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. మనం ఎక్కడ ఎక్స్ట్రా పిన్నిస్లు పెట్టుకోలేదు. కింద కుచ్చుల దగ్గర మాత్రం ఎక్స్ట్రా పిన్నిస్ పెట్టుకున్నాము, అది ఒక్కటి తీసేయాలి. దీనికి 5, 7, 8 పిన్నిస్లు ఈజీగా పడతాయి. ఎక్స్ట్రా అవి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో.